చాలా ఆనందాన్ని ఇచ్చేట్టుగా ప్రజా తీర్పు మరొకసారి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ కూటమికి ఇచ్చినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికి వచ్చినటువంటి ట్రెండ్స్ ఆధారంగా చెప్తే 122 స్థానాల్లో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వారి ఇచ్చేటువంటి సమాచారం మేరకు 288 గాను 122 స్థానాల్లో ఒక్క భారతీయ జనతా పార్టీనే ఆధిక్యంలో ఉన్నది. మా కూటమి సుమారు 200 సీట్లకు పైగా ఆధిక్యతలో ఉన్నది. ఇది ఒక చారిత్రాత్మక విజయంగా చెప్పవచ్చు. 200కు పైగా సీట్లని ఏ పార్టీ కూటమి కానీ గెలుచుకున్నటువంటి దాఖలాలు మహారాష్ట్రలో కొన్ని దశాబ్దాలుగా లేవు, బహుశా ఎప్పుడూ లేదు. ఇటువంటి తీర్పు జనరల్గా సాధారణంగా మహారాష్ట్రలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకంగా ఓట్ చేస్తుందని, మరాఠ్వాడాలో అలాగే విదర్భలో బొంబాయి రీజియన్లో వేరువేరు ఫలితాలు వెలువడతాయని, అనేక చోట్ల స్థానిక అభ్యర్థుల ఆధారంగా ఫలితాలు వస్తాయని అంచనాలు అనేక మంది పండితులు వేశారు. కానీ వీటన్నిటినీ కూడా అధిగమిస్తూ మహారాష్ట్ర ప్రజలు ఒక స్పష్టమైనటువంటి తీర్పుని, ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని కూటమికి ఇచ్చారు. దీనికి మహారాష్ట్ర ప్రజలకి అంతిమ ఫలితాలు వెలువడటానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ కూడా ఇవి దాదాపుగా ఖరారైనటువంటి తీర్పుగా దీన్ని అభివర్ణించవచ్చు. ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చినందుకు మహారాష్ట్ర ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 122 స్థానాలతో భారతీయ జనతా పార్టీ 125, 130కి వెళ్ళినా ఆశ్చర్యం లేదు. ఇది చేసిందే 148 స్థానాల్లో 149 స్థానాల్లో కూటమిలో పోటీ చేస్తే 122 అంటే దాదాపుగా మరి 80% కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్. అటు కాంగ్రెస్ చూస్తే కేవలం 20 సీట్లలోనే ఆధిక్యంలో ఉన్నది. ఒకప్పుడు నంబర్ 1 పార్టీగా మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ స్వయంగా తన బలంతోనే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మహావికాస్ అఘాడీలో పెద్ద పార్టీగా ఉండి అందరికంటే ఎక్కువ స్థానాలు పోటీ చేసినటువంటి కాంగ్రెస్ 101 స్థానాలతో 103, 101 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. వారి స్ట్రైక్ రేట్ 20% అయితే మాది 80% ప్లస్. సో కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోదీ గారి నాయకత్వానికి ఈ ఎన్నికల్లో మరి పట్టం కట్టారని, ఈ ఎన్నికల్లో వారి అనుమతి తెలియజేశారని, వారి యొక్క సమర్థన తెలియజేశారంటానికి ఇంతకంటే మరొక నిదర్శనం అవసరం లేదు. హర్యానాలో మరి విజయం సాధించిన తర్వాత, ఘన విజయం సాధించిన తర్వాత మహారాష్ట్రలో ఈరోజు గొప్ప విజయం సాధించడం, అలాగే ఉత్తరప్రదేశ్లోని ఉప ఎన్నికల్లో కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ కూడా ఈరోజు మళ్ళీ దాన్ని పూర్తిగా రివర్స్ చేస్తూ ఆధిక్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉండటం, ఇవన్నీ కూడా రానున్న దశాబ్దాల పాటు దేశంలో భారతీయ జనతా పార్టీనే అధికారంలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ కాదు కదా, ఇండి కూటమి కాదు కదా, సరైనటువంటి పోటీ ఇచ్చేటువంటి పార్టీ లేదు అన్నది ఈరోజు మరొకసారి ఎన్నికల్లో ఈరోజు వచ్చేటువంటి ఫలితాల్లో మరొకసారి స్పష్టమైంది. ఇంకొకటి, ప్రజల తీర్పు అన్నది చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ ఎన్నిక చూసినా హర్యానాలో గతంలో మరి హంగ్ అసెంబ్లీ ఏర్పడితే 2019లో ఈ ఎన్నికల్లో మాకు దాదాపుగా 2/3 మెజారిటీతో ప్రజలు గెలిపించడం జరిగింది. ఛత్తీస్గఢ్లో పెద్ద మెజారిటీ, మధ్యప్రదేశ్లో పెద్ద మెజారిటీతో గెలిపించారు. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు చూసినట్లయితే 2 రాష్ట్రాల్లో కూడా గెలిచిన పార్టీలకి పెద్ద మెజారిటీ. ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమికి కనివిని ఎరుగనటువంటి విజయం. ఇవన్నీ కూడా ప్రజలు ఎవరైతే సరైన ప్రభుత్వాన్ని ఇస్తారన్న నమ్మకం, విశ్వాసం కలిగించారో వారికి పూర్తి స్థాయి మద్దతు ఇస్తున్నారు తప్పితే స్థానికంగా మరి ఏదో ఒక కారణాలతో మరి ఒక డివైడెడ్ తీర్పునివ్వటం లేదు. ఒక స్పష్టమైన జనాదేశం, ప్రజా తీర్పిస్తున్నారు అన్నది ఈ ఎన్నికల్లో మరొకసారి స్పష్టమైంది. నరేంద్ర మోదీ గారి నాయకత్వం మళ్ళీ బలపడటానికి, ఇంకా బలపడటానికి 10 సంవత్సరాల తర్వాత పాలనలో కొనసాగటం ఒక అత్యద్భుతమైతే, ఇన్ని విజయాలు కేంద్రంలో అధికారంలో ఉంటూ సాధించడం అన్నది మరొక రికార్డుగా చెప్పక తప్పదు.
ఇది కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడమే కాకుండా నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఎజెండా ఏదైతే ఉన్నదో ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నడిపించాలన్నటువంటి వారి సంకల్పానికి ఈరోజు ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఒక ప్రధానమైనటువంటి ఒక మంచి నాంది కాబోతోంది, పునాది కాబోతోంది. ఎందుకంటే దేశానికి మహారాష్ట్ర ఆయువు పట్టు లాంటిది. దేశ ఎకానమీకి మహారాష్ట్ర ఒక నర్వ్ సెంటర్ వంటిది. మహారాష్ట్రలో ముంబై పట్టణం నుంచే ఆర్థిక విధానాలన్నీ ఈ దేశంలో ప్రధానంగా కొనసాగుతాయి. అటువంటి మహారాష్ట్రలో మరొకసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ప్రధాని నరేంద్ర మోదీ గారి కనుసన్నల్లో ప్రభుత్వ ఏర్పాటు కావటం, అది నడవటం దేశానికే ఒక మంచి సంకేతంగా చెప్పొచ్చు. 2 లోక్సభ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలో ఉంది. నాందేడ్లో, వయనాడులో ఈ ఇక ఉప ఎన్నికల విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి రాష్ట్రం ప్రతి సీట్లోనూ వచ్చిన ట్రెండ్స్ని మేము విడిగా స్టడీ చేయటం జరుగుతుంది. దానిపై ఇప్పుడే విశ్లేషణ చెప్పడం సాధ్యం కాదు. కాకపోతే ప్రధాన ఎన్నికలు, ఎందుకంటే ప్రజలు ఉప ఎన్నికల్లో ఇచ్చే తీర్పు ఒక్కొక్కసారి స్థానిక మరి ఫ్యాక్టర్స్కి అనుగుణంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని క్రోడీకరించి భారతీయ జనతా పార్టీ గెలిచినా ఓడినా ప్రతి సందర్భంలోనూ ఎన్నికల ఫలితాలని విశ్లేషించి వాటి నుంచి సరైనటువంటి మరి విశ్లేషణ చేసి ముందుకు సాగటం జరుగుతుంది. మీరు చూసినట్లుగా హర్యానాలో, మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీకి ప్రతికూల ఫలితాలు పార్లమెంట్లో ఎన్నికల్లో వచ్చినప్పటికీ కూడా మరి 6 నెలలు తిరగకుండానే ఈ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని మరొకసారి ఏర్పాటు చేయటం, ప్రతిపక్షంలో ఉండి గెలవటం కాదు, ప్రభుత్వంలో ఉండి మళ్ళీ విజయం సాధించడం అన్నది ఇది ఖచ్చితంగా మా నాయకత్వం ఏ విధంగా ప్రతి ఛాలెంజ్ని స్పందించి దానికి అధిగమించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఇది ఒక ఉదాహరణగా చెప్పచ్చు. అది జమిలీ ఎన్నికలు అన్నది వేరే సబ్జెక్టు. ఈ ఎన్నికల ఫలితాలకి దానికి డైరెక్ట్ రిలేషన్ ఉన్నట్టుగా చెప్పలేము. అది ఒక ప్రధాని నరేంద్ర మోదీ గారి అభివృద్ధి ఎజెండాలో, వారి గవర్నెన్స్ ఎజెండాలో ఖచ్చితంగా అదొక భాగంగా వారే వర్ణించడం జరిగింది. సో దానికి సంబంధించి ఈ సందర్భంలో ఎటువంటి వ్యాఖ్య చేయటం సరికాదు. ఇక జార్ఖండ్ విషయానికి వస్తే, జార్ఖండ్ విషయంలో ప్రస్తుతానికి మా కూటమి, మా జేఎంఎం బీజేపీ మధ్య, ఇరు పార్టీల మధ్య నువ్వా నేనా అనే పోటీ కొనసాగుతోంది. మాకంటే కొద్దిగా జేఎంఎం ప్రస్తుతం ఆధిక్యంలో కనిపిస్తున్నప్పటికీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఖచ్చితంగా అక్కడ ఎదుగుతామన్నటువంటి నమ్మకం మాకుంది. మరి అంతిమ ఫలితాలు వచ్చాక మరి సరైనటువంటి భారతీయ జనతా పార్టీ విశ్లేషణ చేయటం జరుగుతుంది. అక్కడ కూడా విజయం సాధిస్తామని మేము ఖచ్చితంగా అంచనా వేశాం. మరి అంతిమ ఫలితాలు వచ్చాక ప్రజా తీర్పు విషయంపై మళ్ళీ స్పందిస్తారు. సీఎంని అరెస్ట్ చేయడం సింపతి ఫ్యాక్టర్, అది జేఎంఎంకి ఇండి కూటమికి కలిసి వచ్చిందని అనుకోవచ్చు. అక్కడ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడం వెనుక ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అది స్వతహాగా చేసినటువంటిది కాదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఏ అరెస్టులు జరిగినా అవి కోర్టుల యొక్క పరిధిలో వారి యొక్క పర్యవేక్షణలో జరుగుతాయి తప్పితే ఏదో కక్ష సాధింపుగా జరిగేవి కాదు. దాని ఫలితం ఏదన్నా, దాని యొక్క మరి ఇంపాక్ట్ ఏదన్నా ఎన్నికల్లో ఉందా అన్నది విశ్లేషణలో ఖచ్చితంగా ఒక తేలేటువంటి అంశం. కానీ ప్రస్తుతానికి ఎందుకంటే అక్కడ ప్రభుత్వ పరిపాలన అయితే 5 సంవత్సరాలు జార్ఖండ్లో సరిగా సాగలేదు. సో కాబట్టి ఖచ్చితంగా అక్కడ విజయం సాధిస్తామన్న నమ్మకం మాకు కలిగింది. అంతిమ ఫలితాలు వచ్చాక ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నది స్టడీ చేయటం. సార్, ఇప్పుడు మహారాష్ట్రలో ఎంవీఏ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను కూడా లాక్కుంటారా సార్? 200కు పైగా